హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు ఒక అప్డేట్ తెలిసింది. చాలామంది భారతీయులు వేరే దేశాల్లో వాళ్ళ జీవనాధారం కోసం వెళ్తూ ఉంటారు, అది కామన్. అలా వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా అక్కడున్న రూల్స్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రతి ఒక్క అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. లేదా ఒక్కొక్కసారి అక్కడ లీగల్ సిస్టంలో ఇరుక్కొని ఇంకెప్పుడు కేసు నుండి బయటికి రాలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే జరిగింది మన కేరళ నుండి యెమెన్ అనే కంట్రీకి వెళ్ళిన ఒక నర్స్ నిమిషా ప్రియాకి. అక్కడ ఒక లోకల్ యెమెన్ పర్సన్తో కలిసి ఒక క్లినిక్ ప్రారంభించింది. కానీ తను ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఫోర్జరీ చేసి ఆమె పాస్పోర్ట్ దాపెట్టేసుకొని ఆమె తన భార్య అని చెప్పి తనని వేధించడం మొదలుపెట్టాడు. అక్కడున్న అథారిటీస్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఆమెకు పెద్ద సపోర్ట్ రాలేదు. లాస్ట్కి తన నుంచి తప్పించుకుందాం అనుకొని తనకి మత్తుమంది ఇచ్చి తన పాస్పోర్ట్ ఎత్తుకెళ్ళ అనుకునే ప్రయత్నంలో ఆ మత్తుమంది డోసేజ్ ఎక్కువైపోయి తను చనిపోవడం జరిగింది. ఇది 2017-18 మధ్య జరిగింది. ఇప్పుడు తనకి ఉరిశిక్ష ఖరారు చేశారు. సో ఈ 16 తారీఖు ఉరిశిక్ష ఖరారైంది. గవర్నమెంట్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనకి యెమెన్ కంట్రీకి పెద్ద సత్సంబంధాలు ఏమీ లేవు కాబట్టి దౌత్యపరంగా తనకి పెద్ద గవర్నమెంట్ కూడా ఏమి పెద్ద హెల్ప్ చేయలేకపోయింది. అక్కడ ఒక లా ఉంది, కొన్ని డబ్బులు తీసుకొని వాళ్ళు కేసు మాఫీ చేస్తారు, అది కూడా కుదరలేదు. మరి మోస్ట్లీ ఆమెకి ఉరిశిక్ష అవుతుందేమో చూడాలి. భారతదేశం ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తుందేమో.